కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. క్రీస్తు సంఘమునకు శిరసయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరసయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడి ఉన్నట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తనను దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. పరిశుద్ధ లేఖనము ఈ మహిమగల మందిర ఆవగే పెండ్లి కుమార్తె చిరంజీవి నిశికాను బట్టి ప్రభుని స్తుతిస్తూ మీ అందరి సమక్షములో ఆ కుటుంబం ఇదిగో ఈ లేఖనములో ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినట్లుగా మరి ఆ కుటుంబం ఈ సేవలో ఈ తోటలో ఈ పరిచర్య కోటలో చక్కగా ఫలించి అభివృద్ధి పొంది సంఘానికి ప్రయోజకులుగా పరిచారకులుగా ఉండాలని నేను కూడా ఈ నూతన కుటుంబాన్ని అమరిస్తూ ఆశీర్వదిస్తున్నాను. అలాగే మీ దీవెనలు కూడా వీరికి ఉండాలని నేను కోరుచూ ఉన్నాను. అలాగే యెషయా గ్రంథం 23వ అధ్యాయములో 20వ వచనంలో సియోను కుటుంబాలు సియోనులో ఉండే ఆ కాపురాలు నిమ్మళంగా ఉంటాయని దైవలేఖనం సెలవిస్తుంది. కాబట్టి డేవిడ్ అలాగే నిశిగా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితము మరి ఎంత మహిమగల దేవుని పరిచర్య ఎదుట మీరు ఒకటి కాబోతున్నారు. కాబట్టి మీ కాపురాలు మీ నివాసాలు లోకమంతా ఈనాటి దినాల్లో గలిబిలిగా ఉంది. లోకంలో వార్తలు భయంకరంగా ఉన్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన దినాలలో దేవుని ఆశీర్వాదం ఉండాలి అంటే మీరు నిమ్మలంగా ఉండాలంటే మరి ఈ నూతన గృహము కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి. అమ్మా నిషిక చక్కగా ఇప్పుడు వరకు చక్కగా నువ్వు సేవలు నడుచుకున్నావు. మరి ఈ ప్రార్థన పరిచర్యలో 2 బడులు ఉంటాయమ్మా. 2 బడులు తిరగబడి ఆ బడిలో వద్దు, చక్కగా లోబడి ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుని ఆశీర్వాదకరంగా ఉండాలని
నేను కోరుకుంటున్నాను. అలాగే చిరంజీవి మంచి యవనస్తుడు, మంచి వ్యక్తి. అయితే చాలా మంచి మరి దేవుని ప్రేమ అట్లాగా ఈ హోసన్నాలో ప్రేమించటం, భక్తి కట్టుకోవటం, మంచిగా మరి పునరుద్ధరించబడినటువంటి మంచి యవనస్తుడు కాబట్టి, మంచి ప్రేమికుడు కాబట్టి. ఇప్పటికంటే అయ్యా నీవు కూడా మరి నీకు ఎక్కువగా విస్తారమైన వర్క్ ఉంది, మరి పరిచర్య ఉంది. ఈ ఇంతటి సమక్షంలో దేవుని ఎదుట, దోతల ఎదుట, సంఘం ఎదుట, అలాగే సేవకుల ఎదుట నేను చెప్పే విషయం ఏంటంటే, మరి మీకు ఎంత వర్క్ ఉన్నా పరిచర్య ఉన్నప్పటికీ కూడా నాకు ఒక భార్య ఉంది, శరీరం ఉంది అని అనుకుని చక్కగా ఆలనా పాలన చూసి చక్కగా గమనించి కాబట్టి మీ కుటుంబము నేను అంటున్నాను శుభప్రదంగా, ఆశీర్వాదకరంగా, మరి దీవెనకరంగా, ఫలభరితంగా అనేక విషయాలలో, అన్ని విషయాలలో ఫలించుతూ ఉందని. అగ్నిజ్వాల నేత్రములు అపరించి పాదములు గల దేవుడు తండ్రి, 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు అన్నావు కాబట్టి నీ ఎదుట, సంఘం ఎదుట ఇదిగో నాయన చిత్తపరిచి నూతనంగా కట్టబడుతున్న ఈ గృహం బండ మీద పునాది వలె ఉండాలని, ప్రతిష్టాత్మకంగా ఉండాలని, జీవనకరంగా ఉండాలని అవకులు ఈ స్థలాన్ని అలంకరిస్తుండగా నీ మహిమతో నింపి జరగబోయే కార్యక్రమం క్రమము అంతయు పరిశని ఈ కార్యక్రమం అంతటిని బట్టి కృతజ్ఞత స్తుతులు వందనాలు చెల్లిస్తూ యేసునామములో ఈ వివాహ వేడుకకు కూడి వచ్చిన మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. కూర్చునేసరికి ఈ కూర్చున్న ఇద్దరు కూడా ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడ్డారు. కానీ దేవుని నిత్య సంకల్పం అనేది ఎంతో ఆనందదాయకమైనది, సంతోషదాయకమైనది, కృపా సత్య సంపూర్ణమైనది. అందుచేత ఇది దేవుని సంకల్పం కనుక మనం దీని యందు ఆనందం, సంతోషం వ్యక్తపరచాలి. మరి రాజ్యాలు జయించిన రాజుగారు, రాణిగారులా కూర్చున్నారు వీళ్ళిద్దరు ఇక్కడ సింహాసనం మీద. మీరేదో నేనేదో తప్పు చేసిన వాళ్ళలాగా అంత దూరాన ఏదో శ్రీలంకలో కూర్చున్నారు మీరు అంత దూరాన. నన్నేమో లైట్లు కట్టి మైక్ ఇచ్చి ఇక్కడ నిలబెట్టారు. ఇది మనకు పనిష్మెంట్ ఏమీ కాదు, లేకపోతే శిక్ష ఏమీ కాదు. వాళ్ళేమో రాజ్యాలు జయించిన జయవీరులు ఏమీ కాదు. మరి ఎందుకు ఈ కూడిక, ఈ వేడుక అనంటే దేవుడు వీరిని ఈ రీతిగా నిర్ణయించాడు. ఎప్పుడు 6 నెలల క్రితమా, 7 నెలల క్రితమా, 8 నెలల క్రితమా అంటే కాదు. జగత్తుకి పునాది వేయబడక మునిపే క్రీస్తులో వీరిని దేవుడు ఈ రీతిగా నిర్ణయించి, నియమించి ఆయన రూపకల్పన చేశాడు కదండి. ఇప్పుడు మన ఎదుట కనబడుతున్న డేవిడ్ కానివ్వండి, నిసికా కానివ్వండి, వారిద్దరినీ ఆయన ఒక్క శరీరంగా చేశాడు, ఒక్క శరీరంగా రూపించాడు, ఒక్క శరీరంగా వారిద్దరినీ దేవుడు సృష్టిని కలుగు చేశాడు. సృష్టిని ఎవరు కలుగు చేశాడు అంటే దేవుడు లేకుండా సృష్టి లేదు. మనాళ్ళు ఏదో కొంచెం సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతుల కొరకు, మేమేదో గొప్పవాళ్ళమని చెప్పుకోవడానికి కొరకు ఏదో కొత్త చరిత్రలు చెప్తున్నారు అనుకోండి. ఏదో ఒక విస్ఫోటనం జరిగింది, ఆ తర్వాత ఈ సృష్టి కలిగింది, ఆ తర్వాత మనిషి కోతులో నుంచి వచ్చాడు, కోతులో నుంచి వస్తే మరి మనిషికి తోకేది, మరి మూతి ముందుకు రాలేదే మనిషికి. ఇలాంటివేదో వాళ్ళకు తోచిన మాటలు వాళ్ళు చెప్తుంటారు. కానీ వాక్యం దగ్గరికి మనం వెళితే ఇవన్నీ వాక్యం ఎదుట అబద్ధాలు. వాక్యం సత్యవాక్యం. ఈ సత్యవాక్యం ఏమని చెప్తుందంటే, మనిషిని దేవుడు ఆయన చేతితో చేశాడు, నోటి మాటతో సృష్టిని కలుగు చేశాడు. ఆయన చేతితో నరునికి నిర్మాణాన్ని కలుగు చేసి ఆ నాసిక రంధ్రాలలో జీవాత్మను ఊదితే జీవించు ప్రాణిగా నరుడు మార్చబడ్డాడు. అయితే ఈ నరునికిని ఈ సృష్టికిని మధ్య ఉన్న తేడాని మీరు పరిశుద్ధ గ్రంథంలో చూస్తారండి. ఈ సృష్టిలో అన్ని వృక్షాలు, పక్షులు, జంతువులు, మృగాలు ఇవన్నీ దేవుడు కలుగు చేశాడు. అయితే అవన్నీ చూసినప్పుడు, ఈ నరునిని చూసినప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎందుకు అనుకున్నాడు అంటే,
ఈ సృష్టిలో సృష్టించబడినవన్నీ కూడా ఫలిస్తూ అభివృద్ధి చెందుతున్నాయి. వృక్షాలు ఉన్నాయి, నెక్స్ట్ పక్షులు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. అవన్నీ జతల జతలుగా చేయబడ్డాయి. అందుచేత అవి ఫలిస్తూ అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు మనం కూడా చూడండి, ఒక చెట్టు వేసామనుకోండి, ఆ చెట్టు ఎండిపోవాలి అని మీరు ఎవరన్నా అనుకుంటారా? అనుకుంటే మీ చెయ్యెత్తి చూపించండి. లేరు. ఒక చెట్టు వేస్తే అది ఫలించాలని మనం కూడా కోరుకుంటాం కదా. ఏదైనా ఒక పని చేస్తే దాంట్లో 100 ఫలం రావాలని ఆశిస్తాం కదా. ఏదైనా ఒకటి మనం ఆలోచించినప్పుడు ఆ ఆలోచన సఫలమవ్వాలని రాత్రింబవళ్ళు కలలు కంటాం కదా. మరి అదే రీతిగా దేవుడు కూడా అన్నీ చూసినప్పుడు పక్షులు, వృక్షాలు, జంతువులు, మృగాలు అన్నీ ఫలిస్తున్నాయి, అన్నీ వర్ధిల్లుతున్నాయి, అన్నీ వికసిస్తున్నాయి, అన్నీ పరిమళించి ప్రకాశిస్తున్నాయి. కానీ నరుడు మాత్రం ఒంటరిగానే ఉండిపోయాడు. ఇతనిలో ఫలభరితమైన అనుభవాలు లేవు, ఇతనులు వర్ధిల్లడం లేదు, ఇతడు వికసించడం లేదు. ఇతడు ఒంటరిగానే ఆ ఒంటి జీవితం అన్నట్లుగానే ఆ ఫలితానికి లేక ఫలించే అనుభవానికి దూరంగా ఉండిపోయాడు. అప్పుడు దేవుని మనసులో కలిగిన వేదన ఏంటి? నరుడు కూడా ఫలించాలి, నరుడు కూడా వర్ధిల్లాలి, అతడు వర్ధిల్లి ఆస్వాదించబడి అతను భూమిని నింపాలి. ఒక్కడుగానే ఉండిపోతే ఎలా? ఒక్కడుగానే నిలిచిపోతే ఎలా? ఇన్ని ఫలించినప్పుడు ఈ ఫలభరితమైన జీవితం నా చేతితో చేయబడిన నరునిలో లేకపోతే ఎలా అని నరునికి ఫలించే అనుభవం కొరకై ఆ నరుడు కూడా అన్ని ఫలించినట్లుగానే ఫలించి అభివృద్ధి చెందడానికి సాటి అయిన సహాయాన్ని కలుగు చేయాలని అప్పుడు ఆయన మనస్సులో మెదిలిన ఒక మృదువైన ఆలోచన ఏంటి అంటే, వృక్షాలు, పక్షులు, జంతువులు వీటిలన్నిటిని జతలుగా చేసినట్లుగా కాకుండా ఒక క్రొత్తదైన ప్రక్రియ మానవునిలో కలుగు చేశాడు. ఇదే మనం ఆలోచించవలసిన దైవ శక్తి కలిగిన కార్యం. అదేంటి? ఈ ఆదాముని, ఈ మొదట నరుని తీసుకొని వెళ్ళి గాఢ నిద్ర కలుగు చేసి ఆ గాఢ నిద్రలో అతని ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి స్త్రీనిగా ఆయన సృష్టించాడంట, స్త్రీనిగా చేశాడట. ఆయన జగన్నాటక సూత్రధారి, ఆయన నిర్మాణకుడు, సృష్టికి కర్త కదా. అలాంటప్పుడు ఈ సాటి అయిన సహాయాన్ని చేయడానికి ప్రక్కటెముకలలో ఒక ఎముక ఎందుకు అవసరపడింది? ఈ ప్రక్కటెముకలలో ఒక ఎముక ఎందుకు కావాలని కోరుకున్నాడు? ఎందుకు కావాలని కోరుకున్నాడంటే, ఈ సృష్టిలో దేనిలో ఎక్కడ దేనికి లేని ఒక అనుబంధం భార్య భర్తల అనుబంధంలో చూడాలని దేవుడు వాంఛించాడు. వింటున్నారండి? ఇక దేనిలోనైనా మీరు చూడండి, దేనిలో కానరాని కనబడని అనురాగం, దేనిలో కనబడని ఆ ప్రేమ మాధుర్యం, దేనిలో కనబడని ఒక విచిత్రమైన విచక్షణమైన ఓ సుందరమైన అనుభూతి భార్య భర్తల అనుబంధంలో మనకు కనిపిస్తుంది. అందుకే పరిశుద్ధ పౌలు కూడా అన్నాడు, భార్య భర్తల మధ్య అనుబంధాన్ని ఇదొక గొప్ప మర్మము అన్నాడు ఎఫెసీ పత్రికలో. ఇదొక గ్రేట్ మిస్టరీ, ఇదొక మర్మం. ఒకరి కొరకు ఒకరు బ్రతకడం, ఒకరి కొరకు ఒకరు జీవించడం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం, ఒకరితో ఒకరు అనుబంధం కలిగి అడుగులు వేయడం, ఒకరి మనసులో ఒకరు నివసించడం అనేది దేవుడు పెట్టిన అనురాగం అండి. వింటున్నారా? వింటున్నట్టుగా నిద్రపోతున్నారా? నాకు డౌట్ వస్తుంది. చూసారండి, ఈ అనురాగాన్ని దేవుడు చూడాలనుకున్నాడు. ఈ భార్యాభర్తల మధ్యలో ఉన్న ఆ ప్రేమ మాధుర్యాన్ని ఆయన చూచి ఆనందించాలనుకున్నాడు. అందుకే ఆ ఎముకలలో నుంచి ఒక ఎముకను తీసి ఆమెను వేరుగా కాకుండా, ఇప్పుడు డేవిడ్ ఉన్నాడు, ఈ నిసిక ఎవరు అనంటే డేవిడ్ శరీరంలో, డేవిడ్ శరీర భాగాలలో ఒక భాగం, అంతే కదండి. ఆమె ఎవరో వేరు కాదు, ఆమె ఎవరో ఎప్పుడో పుట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తి ఏమీ కాదు. దేవుడు వారి మధ్య పెట్టిన బంధం ఎలాంటిది అని అంటే, ఈ శరీరంలో కొంత భాగం ఆ శరీరం,
ఆ శరీరములో కొంత భాగం ఈ శరీరములోదే, ఆ రెండు కూడా ఒక శరీరములోనివే, వాళ్ళిద్దరు కూడా ఒక్క శరీరమే అనే అనుబంధాన్ని దేవుడు సృష్టించాడు, దేవుడు కలుగు చేశాడు. మీరు కావాలంటే చూడండి, నేను ఊరికే మీకు సరదాగా, మీరేంటో బిగుసుకొని కూర్చున్నారు, మీరు అంత సీరియస్గా చూస్తుంటే నాకు దడపడుతుంది, మీరు ఎందుకు వచ్చారో ఏంటో అన్నట్టు. నేను సరదాగా ఒక మాట చెప్తాను. ఎంత అనుబంధం, ప్రేమ అనురాగం భార్యాభర్తల మధ్యలో అనంటే దెబ్బలాడుకుంటారా? వస్తాయి, దెబ్బలాటలు వస్తాయి. అంటే దెబ్బలాటలు కంపల్సరీగా రావాలి అని నేను చెప్పట్లే, ఈ పట్టా పుచ్చుకోమని డేవిడ్కి చెప్పట్లే. రమేష్ అన్న కూడా చెప్పాడు, పెళ్లి చేసేటప్పుడు దెబ్బలాటలు వస్తాయని, అంచేత దెబ్బలాటలు రాకపోతే ఎట్లా అని నేను అద్దెకి తెచ్చుకోమని నేను చెప్పట్లే. జీవితం అనేది పూలబాటేమీ కాదు. ఏ బాబు వింటున్నారు మీరిద్దరు? జీవితం అనేది పూలబాటేమీ కాదు. శుద్ధి మెత్తగా కడుపులో సల్లగదలకుండా, కంటికి నిద్ర తగ్గకుండా, నోటికి తిండి తగ్గకుండా, ఇంట వంట కంట తిని కడిగి ఊరేగదాం అనుకోవడానికి జీవితం అనేది పూలబాటేమీ కాదు. ఎన్నో ఎత్తు పల్లాలు, సుఖ దుఃఖాలు, ఇరుకు విశాలతలు, ఇవన్నీ సమ్మేళనమే జీవితం అంటే. రాత్రింబవళ్ళు అన్నట్లుగా అన్ని కలగంపున కలిసి వస్తాయి జీవితం అనే బాటలో. లేదు నేను ఒక్కడనే సుందరంగా వెళతాను, నేను ఒక్కడనే సుందరంగా బ్రతుకుతాను అనడానికి కుదరదు. ఇది లోకం. ఈ లోకంలో ఎన్నో సుఖ దుఃఖాలు చెప్పాను కదండి, కలిమిలేములు, ఇరుకు విశాలతలు, రాత్రింబవళ్ళు, ఇవన్నీ ఆనందం, సంతోషం, ఇవన్నీ కలగంపున మన వెంట వస్తుంటాయి. వీటితో మనం కలిసి సహజీవనం చేయాలి. ఈ మార్గంలో దెబ్బలాట్లు, చిన్న చిన్న మనస్పర్ధలు, ఇలాంటివన్నీ ఎదురైనా వీరిద్దరూ ఒక శరీరం గనుక దేవుని చేతిని పట్టుకొని ఓర్పు, నేర్పు, సహనం, సంతోషంతో వారిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇది ఒక బాణి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఆ అనుబంధంలో మనకు కనబడే ఆ అనురాగ పుష్పం ఎలా ఉంటుందో తెలుసండి. దెబ్బలాడుకున్నా, కుమ్ములాడుకున్నా, తిట్టుకున్నా, ఏం చేసుకున్నా ఒక పూటే. రెండో పూట చూడండి అన్నీ మర్చిపోతారు, అన్నీ విడిచిపెట్టేస్తారు. మరలా వాళ్ళ జీవితం యథాతథగా గడిచిపోతుంటుంది. అదే ఆ వెనకింటోళ్ళతో పక్కింటోళ్ళతో ఒక 6 అడుగు స్థలం, మన స్థలం వాళ్ళు తీసేసుకున్నారని గొడవ పడ్డారా? 6 సంవత్సరాలు అయింది. 6 అడుగు స్థలం కొరకు 6 సంవత్సరాల నుంచి కోర్టు కేసు పెట్టుకుని తిరుగుతుంటారు. వాళ్ళతో సమాధాన పడరే. 6 అడుగు స్థలం కొరకు 6 సంవత్సరాల నుంచి కోర్టు కేసులతో తిరుగుతారు. వీళ్ళు మాత్రం వేసుకున్న గొడవ అర్ధ గంటలో మర్చిపోతారు. ఎందుకంటే ఈ అనుబంధం, ఈ అనురాగం, ఇది దేవుడు స్థాపించిన, స్థిరపరిచిన ఒక మాధుర్యమైనది. ఇది ఎవ్వడు కూడా అర్థం చేసుకోలేని ఒక గ్రేట్ మిస్టరీ అని పరిశుద్ధ పౌలు చెప్పాడు, వాక్యం కూడా చెబుతుంది. అందుచేతనే దేవుడు ఆ ఎముకలలో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీనిగా చేసి ఆ స్త్రీని ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చాడంట. మీరు వినండి ఆశ్చర్యమైన సంగతి. ఆదాము దగ్గరకు తీసుకుని వస్తే, ఈవిడెవరు, ఏంటి ఇట్లా ఉంది, నేనేమో ఇట్లా ఉన్నాను, ఈవిడెవరయ్యా ఇట్లా ఉంది, నెత్తి మీద జుట్టేంటి, చీ 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 చీ, వాట్ ఈస్ దిస్, జుట్టు, అసలు ఆ మొహం ఏంది ఇట్లా ఉంది. ఎందుకంటే ఈయన రూపం వేరు, ఆవిడ రూపం వేరు కదా. అప్పుడు ఈయన అంతవరకు ఏ రూపాన్ని చూడలేదు కదా, తన రూపమే తనకు తెలుసు కదా. అలాంటప్పుడు ఆమెను చూసి, ఈమె ఎవరు వింతగా ఉంది, ఏంటి ఇలా ఉంది, నాలా లేదేంటి, ఇలాంటి సందిగ్ధాలు, ఇలాంటి సమస్యలు తలెత్తలేదండి. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం, మనందరి రూపాలు మనకు తెలుసు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎవరైనా మన మధ్యకు వచ్చారనుకో, మీరు ఎట్లా చూస్తారు? మాట్లాడరేంటి? ఆ సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎవరన్నా వచ్చి మీ పక్కన కూర్చున్నారనుకో, ఎవరి ఈ జుట్టేంటి, ఈ మూతేంటి, అట్లా అనుకుంటారు కదా. ఆ పోనీ అమెరికన్ ఎవరన్నా ఒక అతను తెల్లగా దొరగారు పిల్లి కళ్ళు వేసుకొని వచ్చి నీ పక్కన కూర్చున్నాడు అనుకో, నువ్వు పట్టించుకోకుండా ఉంటావేంటి? వికారంగా ఆకారాన్ని చూస్తాం కదా. ఎవరైనా ఎందుకు వచ్చాడు, అబ్బాయి తరఫునోడా అమ్మాయి తరఫునోడా? అయినా అబ్బాయి తరఫునోళ్ళంతా మాకు తెలిసే, అమ్మాయి తరఫునోళ్ళంతా మాకు తెలిసే, ఇతను ఎవరు తరఫునోడు, ఇతను మనకు ఒక ఆలోచన వస్తుంది కదా. మరి ఆదాముకి ఆనాడు ఆ ఆలోచన ఎందుకు రాలేదు? మరి ఆదాము ఆమెను చూసి చూడక మునిపి ఏమన్నాడు తెలుసా? నా మాంసంలో మాంసం, నా ఎముకలో ఎముక, నరుని నుండి తీయబడినది గనుక
నారీ. ఈయన పెట్టేశాడు పేరు. ఎందుకంటే ఆయన శరీరం దేవుడు అందించిన అనుబంధం అది. వారిద్దరు కలిసిన జీవితం ఎలాంటిదంటే అర్థం చేసుకోలేని జీవితం కాదు. హలో, వింటున్నారా? దేవుడు వాళ్ళని సృష్టించిన సృష్టి ఎలాంటిది అని అంటే ఈమె ఎవరు అని ఆయన అన్నట్లే, ఆమెనా ఎవరు మాట్లాడరేంటి? ఎవరు? అవ్వమ్మ. ఆమెనా ఈయన్ని చూసి, ప్రభువా ఈయన ఎవరు, ఎట్టున్నాడేంటి, నాలా జుట్లేదేంటి ఈయనకి, ఇలా ఉన్నాడు, ఈయన ఎవరైనా అని ఆమెను అడిగిందా? అంటే దేవుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉంచిన అనుబంధం ఎలాంటిది అని అంటే ఒకరిని ఒకరు చూడగానే ఒకరి మనస్సును ఒకరు గెలుచుకునే అనురాగాన్ని దేవుడు వాళ్ళ మధ్య పెట్టాడు. ఇది కుటుంబపు వ్యవస్థ. వింటున్నారా? కుటుంబపు వ్యవస్థ అంటే ఏదో సంపాదించుకొని సోఫా కొనుక్కొని కుక్కరు కొనుక్కొని మొక్కలు పెంచుకొని కుక్కలు పెట్టుకొని 4 రూపాయలు సంపాదించుకొని వెనక పెట్టుకొని మిద్దెలు కట్టి అద్దెలకి ఇచ్చి ఏదో జీవిస్తున్నాను కనుక తిని తాగి సుఖించి అనుభవించి ఆ తర్వాత ఏదో ఇది కాదు జీవితం, ఇది కాదు బ్రతుకు. నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే ఈరోజున కొన్ని కుటుంబాలకి వెళ్ళి చూడండి, ఆ కుటుంబాలలో ఉండవలసినవి ఉండవు, ఉండకూడనివి ఎన్నో ఉంటాయండి. ఉండవలసినవి ఆ కుటుంబాలలో ఆ ప్రేమ, అనురాగం, అనుబంధం, ఒకరిని ఒకరు ఘనపరుచుకోవడం, హెచ్చించుకోవడం, ప్రేమించుకోవడం ఇలాంటివి కనిపించవు. భూతద్దం పెట్టి వెతకాలి మనం. హలో, వింటున్నారమ్మా? భూతద్దం పెట్టి వెతకాలి. ఆ ఇంట్లోకి వెళితే ఉండవలసిన ఇలాంటి శ్రేష్టమైన ఆధ్యాత్మికమైనవి కనిపించవు. ఉండకూడనివి ఎన్నో కనిపిస్తాయి, ఎన్నో కనిపిస్తాయి. మా ఆత్మీయ తండ్రి దైవజ్ఞులు యేసన్న గారు ఒక ఇంటికి వెళ్ళాడంట. ఆ ఇంటికి వెళితే ఆ ఇంట్లో ఉన్న సౌకర్యాలు చూసి అహవాక్ అయ్యాడంటండి. ఎందుకంటే ఆ డైనింగ్ టేబులే దగ్గ మెరిసిపోతుందంట. అప్పుడు యేసన్న గారు అడిగాడట ఆయన్ని, బ్రదర్ ఏంటి బాబు ఎక్కడ తెచ్చారు డైనింగ్ టేబుల్, ఏంటి ఇట్లా ఉందంటే ఆయన అన్నాడట, అప్పట్లోనే ఏది ఇంచుమించు ఒక 50 ఏళ్ళ క్రితం అప్పుడే అన్నారట ఆయన ఇంజనీర్ గారు, యేసన్న గారు నాకు ఈ డైనింగ్ టేబుల్ బాగా నచ్చిందండి, అందుకనే నేను అమెరికా నుంచి తెప్పించుకున్నానండి, దీన్ని అమెరికా నుంచి తెప్పించుకున్నాడంట డైనింగ్ టేబుల్. ఆయనకి భారతదేశంలో ఉండే డైనింగ్ టేబుల్ ఏది నచ్చలా, ఆయనకి ఇష్టపడింది, మరి తెప్పించుకున్నానండి, చాలా కాస్ట్లీ అయింది ఇది అట్లా అని. అప్పుడు యేసన్న గారు అనుకున్నాడట, వీళ్ళు డైనింగ్ టేబుల్ తింటారా, డైనింగ్ టేబుల్ మీద పెట్టిన భోజనాలు తింటారా, అమెరికా నుంచి ఎంత ఖర్చు పెడితే వాళ్ళ డైనింగ్ టేబుల్ అనుకున్నాడు ఆయన. వాళ్ళ డబ్బు వాళ్ళ ఇష్టం, మనకేంటి అనుకున్నాడు, అయిపోయింది. ఇక ఆ ఇంట్లో వసతులు చూస్తేనంటండి గదికి టీవీలు అమర్చున్నాడంట. ఒక పంపు తిప్పితే చల్లనీళ్ళు, ఒక పంపు తిప్పితే వేడి నీళ్ళు. అసలు ఆ ఇంట్లో ఉండే సౌకర్యాలు చూస్తే అమ్మో ఈ ఇంట్లో మనం భాగ్యమా అనిపించేటంతున్నాయంట. సరే ఇక అంతా అయిపోయింది, భోజనం పెడితే భోంచేసి ప్రార్థన చేసి వస్తుంటే ఆ ఇంట్లో ముసలమ్మ అనిందంట పక్కకు పిలిచి యేసన్న గారిని, నాయనా ఈ ఇంట్లో వాళ్ళ కొరకు గట్టిగా ముసలోళ్ళకి శాదస్తం ఎక్కువ, నిజం నేను చెప్పే మాట, అది శుభకార్యమా ఇంకో కార్యమో వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళ మనసులో ఉన్నది ఏంటో అది చెప్పేసుకోవాలి అంతే. లేకపోతే యేసన్న గారు వెళ్ళా ప్రార్థన చేసా, అప్పుడు ఎందుకంటే ఆ విషయాలు, కాకపోతే ఆమెకి ఆ బాధ ఏమో మరి నాకు తెలీదు, అన్నని పక్కకు పిలిచి అంటదంట, నాయన ఇంట్లో వాళ్ళ కోసం గట్టిగా చేయను ఆయన ప్రార్థన అనిందంట. ఇక ఆ ముసలమ్మ అట్లా అనేసరికి యేసన్న గారు ఊరికి సరదాగా అన్నాడట, చేసే ప్రార్థనలో గట్టి ప్రార్థన లూజు ప్రార్థన ఎక్కడ ఉంటుందమ్మా, చేశానుగా ప్రార్థన అన్నాడంట సరదాగా. అప్పుడు ఆ తల్లి అంటదంట, నాయన అది కాదు నాయన నేను చెప్పేది, ఈ ఇంట్లో అన్ని సౌకర్యాలు బాగా ఉంటాయి, మీకు బాగా నచ్చుతాయి, కానీ ఈ ఇంట్లో ఒకరి మనసు ఒకరికి కలవదయ్యా. మొన్నటి రోజున నా పెద్ద కొడుకుని పెద్ద కోడలు కొడితే పెద్ద కొడుకు ఇరిగిపోయింది అయ్యా. ఏంటమ్మా నువ్వు చెప్పేది, పెద్ద కొడుకు పెద్ద కోడలు కొట్టాడా, పెద్ద కోడలు పెద్ద కొడుకుని కొట్టింది అయ్యా. ఈ ఇంట్లో అన్ని తిరకాసే, పెద్ద కొడుకు పెద్ద కోడలు కొట్టడం కాదు నాయన, పెద్ద కోడలే పెద్ద కొడుకుని కొడితే చెయ్యిరిగిపోయింది. ఏంటి ఈ అమెరికా నుంచి తీసుకొని వచ్చిన డైనింగ్ టేబుల్ ఉన్న ఇంట్లోనేనా,
ఏ గదిలోకి వెళితే ఆ గదిలో టీవీలు పెట్టుకొని ఇన్ని సౌకర్యాలతో తొలతోగే ఈ ఇంట్లోనేనా చేతులు ఇరిగిపోయేది? చేతులే కాదయ్యా, 4 రోజులైతే కాళ్ళు కూడా ఇరిగిపోతాయి. నిజమే. ఈ రోజున వ్యవస్థ అనేది ఎలాగైపోయింది? అవస్థ అయిపోయింది. కుటుంబాలలో ఉండవలసిన ఆ రమ్యత, ప్రేమ, అనురాగం, సఖ్యత, ఆ అనుబంధం, అనురాగాలు ఈ రోజున మనిషికి దూరమైపోయి కష్టతరమైపోతే మనిషి యాంత్రికంగా బ్రతుకుతున్న బ్రతుకే కనిపిస్తుందండి. నేను చెప్పే మాటలు మీకు కాస్త నొప్పిగా ఉన్నాయండి. యాంత్రికంగా ఏదో బ్రతుకుతున్నాను, సంపాదిస్తున్నాను, కూడగడుతున్నాను, మూట కడుతున్నాను, అకౌంట్లు పేర్చి పెట్టుకుంటున్నాను, ఆధార్ కార్డు సంపాదించుకున్నాను, అప్పుడప్పుడు కావాలేమోనని చెప్పి ఆధార్ కార్డు కూడా ఆరోగ్యశ్రీ కార్డు కూడా పక్కన పెట్టుకున్నాను. ఇదిగో ఇది. అంతేగాని నా బ్రతుకులో, నా కుటుంబంలో, నా వ్యవస్థలో ఉండవలసిన ఆ రమ్యత ఏంటి, సౌకర్యం ఏంటి, ఆ సుఖం ఏంటి, దేవుడిచ్చిన ఆ ఆశీర్వాదం ఎలాగ ఉంటుంది? ఏది? మనసు వికసింపబడితే కదా తెలిసేది. నా ప్రియమైన సహోదరులారా, దేవుడు ఒక కుటుంబపు వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ఎలా ఏర్పాటు చేశాడు? ఆయన గుండె నిండా ఆశతో ఏర్పాటు చేశాడు. ఆయన గుండె అనురాగంతో నింపుకొని చేశాడు. ఆయన గుండెలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతను పెట్టుకొని చేశాడు. అదే కుటుంబపు వ్యవస్థలో లేకపోతే అది కుటుంబపు వ్యవస్థ అనబడదు. మీరు పరిశీలించుకోండి. ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్తాం మేము? ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకోండి అని పరిశుద్ధ గ్రంథం ఒక్క నుంచి చెప్తుంది? ఎందుకు ఈ 66 పుస్తకాలతో పొందుపరచబడిన పరిశుద్ధ గ్రంథం యేసు క్రీస్తుని ఎందుకు ఎత్తి చూపిస్తుందంటే, యేసు క్రీస్తుని నమ్మిన బ్రతుకు మాత్రమే ఈ అనురాగానికి గురి అవుతుంది, ఈ అనురాగానికి లోబడుతుంది, ఈ అనురాగం చేత తొలతొగుతుంది, ఈ ప్రేమ మాధుర్యం చేత బ్రతకగలుగుతుంది. యేసుక్రీస్తు జీవితాల్ని కట్టే దేవుడు, యేసుక్రీస్తు జీవితాల్ని మాధుర్యంగా మార్చే దేవుడు, యేసుక్రీస్తు ఒక్కడే బ్రతుకును బ్రతుకుగా మార్చగలిగిన శక్తి కలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. నా ప్రియ సహోదరులారా, మరి ఈరోజున మన కుటుంబపు వ్యవస్థ మనకు దీవెనకరంగా ఆయన చెప్పాడే, ఎముకను తీసి స్త్రీనిగా చేసి వారిద్దరిని ఆ అనురాగం, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే ఆ ప్రేమ, సంతోష, అనురాగంతో కూడిన అనుభవాలు కుటుంబపు వ్యవస్థలో ఎంతవరకు కనిపిస్తున్నాయి అనేది ఈరోజు నా పోటీ ప్రపంచం పోటీ మరి సంపాదించుకుంటున్నారు. ఎదురింటి వాళ్ళు అది కొన్నారు, పక్కింటి వాళ్ళు ఇది కొన్నారు, ముందింటి వాళ్ళు ఇది కొన్నారు. కాలు చేత సంపాదించి అమ్మగారు ఒక ఉద్యోగం, అయ్యగారు ఒక ఉద్యోగం, అమ్మగారు ఒక సెల్లు, అయ్యగారు ఒక సెల్లు, ఇంకా ఆమె కాంట్రాక్ట్లు ఆమెకే, ఈయన కాంట్రాక్ట్లు ఈయనకే కదా. ఆయన పని చేసి అలసిపోయి ఇంటికి వస్తాడు. ఆయన ఏదో ఒక ముద్ద తిని పడకెక్కుతాడు. ఈమె అలసిపోయి పాపం ఈమె వస్తుంది. ఆ ఇంట్లో పని మనిషి చేసిన వంటకం ఉంటుంది కదా, ఫుల్గా తింటారు. ఇక ఈమె కాంట్రాక్ట్లు ఈమెకే, ఈమె పని ఈమెకే, ఈమె బిజీ ఈమెకే, ఆయన బిజీ ఆయనకే. ఇదిగో ఇది పోటీ ప్రపంచంలో జరుగుతున్న తంతు. నా ప్రియమైన సహోదరుల, కానీ దేవుడు అది ఆశించలేదు, అది దేవుడు కోరుకోలేదు. ఎముకలో నుంచి ఒక స్త్రీనిగా చేసి వారిద్దరిని ఒకరి ఎదుట ఒకరు నిలబెడితే వాళ్ళిద్దరి మధ్యలో ఆ కన్ఫ్యూజన్స్ ఏమీ లేవండి. ఈమె ఎవరు అన్నట్లుగా కానీ, ఈయన ఎవరు అన్నట్లుగా కానీ. ఈరోజు కొన్ని కుటుంబాలకి వెళ్ళి చూడండి, చిన్న ఏదన్నా ఒక్క సమస్య వస్తే ఇక వాళ్ళు తిట్టుకునే తిట్లు కనుక విన్నామంటే జీవితంలో విరక్తి కలిగిపోద్ది ఇక. అవునండి, ఎందుకంటే ఎవరికి ఎవరో అర్థం కాక. ఒక తల్లి ఏసన్న గారి దగ్గరకు వచ్చి అంటుందట, ఇంచుమించు ఒక 60-65 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాకా ఉంటాయంట. ఆమె వచ్చి అంటుందట, నాయనా మీ అంకులకి ఎడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అయ్యా అనిందంట. ఏ ఆకులు? ఏం మాట్లాడరేంటి మీరు, అంత సీరియస్గా ఉన్నారేంటి నాయన? ఏ ఆకులు? ఇస్తరాకులు కాదు, తవలపాకులు కాదు, విడాకులు అంట. ఏసన్న గారు కంగు తిని, ఏంటమ్మా ఏంటి వెళ్ళ అంటున్నావు అంటే, అవునయ్యా మీ అంకుల్ నన్ను అర్థం చేసుకోడయ్యా అనిందంట. 60-65 సంవత్సరాలు, 3 పిల్లల్ని కానీ ఇప్పుడు ఆమెకి విడాకులు కావాలంట, అర్థం చేసుకోడంట. చూసారండి, మరి ఆదాము హవ్వ ఇద్దరు నిలబడినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోలేని వ్యవహారాలు ఏమైనా ఉన్నాయి అక్కడ? లేవు. మీ అంకుల్ని అర్థం చేసుకోడయ్యా అంటే అన్నాడట, ఏసన్న గారు అన్నాడట, అంకుల్ సరే మిమ్మల్ని అర్థం చేసుకోవట్లే,
పోనీ మీరన్నా అర్థం చేసుకున్నారా అంకులని అంటే అంటదట, అది నిజమేలే అంటదట మళ్ళీ. చూడండి నా ప్రియమైన సహోదరులరా, ఇవి తలచుకోకూడని చేదైన బీజాలు, చేదైన అనుభవాలండి. నిండు మనసుతో ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను, వీరిద్దరి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఒలీవ మొక్క వలె నిలిచి దేవుని నిత్య సంకల్పానికి ప్రతినిధులై ఉండాలని సేవకునిగా మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక కుటుంబాన్ని గురించి మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. వాళ్ళు ఎవరయ్యా అంటే ఎలిజబెత్ జకర్యా అనే ఒక కుటుంబం మనకు కనిపిస్తుంది. వారిని గురించి లూకా సువార్తలో మనం ఏమని చదువుతాము అని అంటే, వారి ఇద్దరు అట ధర్మ విధుల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులై నిలిచారట. చూసారండి, వారి ఇద్దరా ఒక్కరా? మాట్లాడరా? డేవిడ్, భోజనాలు ఉన్నాయా లేవా? ఫుల్గానే. మరి ఏంట్రా బాబు, కొంచెం నవ్వు ముఖం పెట్టండి స్వామి. హల్లెలూయా. ఎవరయ్యా కాదు, హల్లెలూయా. వారు ఇద్దరు అని రాయబడి ఉంది, కానీ ఒక్కరు కాదండి. అమ్మగారు భక్తిగా ఉంటుంది, అయ్యగారు ఊరు తిరిగేసి వస్తాడని కాదు. అయ్యగారు భక్తిగా ఉంటాడు, అమ్మగారేమో సీరియస్గా సీరియల్ చూసుకుంటూ కూర్చుంటుందని కాదు. అయ్యగారు బైబిల్ పట్టుకుని పాపం ఆరాధనకి వెళ్ళి వస్తాడు, అమ్మగారు మాత్రం వంటకం చేసుకుని ఫుల్గా కైమా చేసుకుని కుర్మా చేసుకుని తిని పాపం సీరియల్ ముందు సీరియస్గా కూర్చొని జొల్లు గార్చుకుంటూ ఉంటుంది. అలా కాదండి. లూకా సువార్తలో కనబడుతున్న ఈ కుటుంబం మొదటి అధ్యాయమా, మొదటి అధ్యాయం 6వ వాక్యం లూకా సువార్త. వీరిద్దరూ ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను, వీరిద్దరూ అంటండి చాలా చక్కటి శ్రేష్టమైన మాట ఏంటంటే, నిరపరాధులై. అందరు చెప్పండి ఏంటది? ప్రభు దృష్టికి అంటండి, మనుషుల దృష్టికి కాదు. మనుషుల దృష్టికి, తల్లిదండ్రుల దృష్టికి, అయిపోయిన వాళ్ళ దృష్టికి, కొన్న ఉన్న వాళ్ళ దృష్టికి అందరు నీతిమంతులే. ఏంటి అలా చూస్తారేంటి? మీ పిల్లలు మీ ఇంట్లో ఉన్నంత వరకు, మీ కనుల ఎదుట మెలుగుతున్నంత వరకు నీతిమంతులే. మీ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు అబ్బో నోట్లో వేలు పెట్టిన కొరకలేనంత శృతి మెత్తగా కనబడుతారండి. కాలేజ్ దగ్గరికి వెళ్ళి చూడాలండి అసలు సంగతి ఏంటో. ఆ తల్లి చెప్తుంది వాళ్ళ పిల్లల గురించి, నా బిడ్డలు అమాయకులండి. అబ్బో నిజమేనండి, లోకాన్ని దిగమింగిన అమాయకులండి బాబు. తల్లిదండ్రుల దృష్టికి పిల్లలు నీతిమంతులే, పిల్లల దృష్టికి తల్లిదండ్రులు నీతిమంతులే కదా. మనల్ని ప్రేమించే మనుషుల ఎదుట అందరూ నీతిమంతులే, కానీ వీళ్ళందరూ దేవుని ఎదుట నీతిమంతులు కావాలి కదా. దేవుడంటే ఎవరో? గుండె లోతులను చూడగలిగిన వాడు, హృదయ రహస్యములను ఎరిగినవాడు. ఆయనకి మరుగైన చోటు లేదు, చాటైన చోటు లేదు. ఆయన కనులు అగ్నినేత్రాలు. ఆయన సమస్తమును తేటతెల్లగా చూడగలిగిన శక్తిగల దేవుడు ఆయన. నీ నడక, నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ కోరికలు, నీ ఉద్దేశాలు, నీ ఉద్రేకాలు అన్నీ కూడా తెలుసు ఆయనకి. ఆయనకు మరుగైనది ఏది కూడా లేనే లేదు. అన్ని తెలిసిన ఎరిగిన దేవుని దృష్టికి వారు ఇద్దరు, ఆ బ్యాలెన్స్ చూడండి. వాళ్ళిద్దరూ ఎందుకని వాళ్ళిద్దరూ? ఈయన శరీరంలో భాగం ఆమె, ఆమె శరీరం ఈయన శరీరంలో భాగం ఆమె. ఈయన ఎముకలలో ఎముక ఆమె, ఈయన శరీరంలో సగభాగం ఆమె. ఈ లోటుపాట్లు ఎందుకు ఉంటాయి? వాళ్ళిద్దరూ. ఆమె ఎంత స్పిరిచువల్ స్టేటస్ కలిగిందో ఈయన కూడా అంతే స్పిరిచువల్ స్టేటస్ కలిగిన వాడు. ఆ స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంది? బ్యాలెన్స్గా ఉందండి. ఆమె తక్కువ కాదు, ఈయన ఎక్కువ కాదు. కొందరిని అడుగుతుంటే, ఏం బ్రదర్ ఆదివారం ఆరాధనకు రాలేదేంటి? రాలేకపోయానండి, కొంచెం బిజీగా ఉండి. మా ఆవిడ వచ్చిందిగా అంటాడు ఈయన.
మీ ఆవిడ వచ్చే సంగతి పక్కన పెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళా అంటే నాకు కొంచెం వర్క్ ఎక్కువ అయిపోయింది, బిజీగా ఉంటానండి నేను. అబ్బో ఎంత బిజీయో, అందుకే జీవితం అంత గజిబిజీ, ఎంత బిజీయో. మరి నేను ఒక మాట అంటాను, ఎంత బిజీ అయినా భోజనం చేయకుండా ఉన్నావా? ఎంత బిజీ అయినా నిద్రపోకుండా ఉన్నావా? మరి నీ శరీరానికి సంబంధించిన వాటిని అంత క్షుణ్ణంగా నీవు విశ్లేషించి నెరవేర్చుకోగలిగితే ఆత్మ సంబంధమైన జీవితం కొరకు నువ్వు ఎలాగా మేము పాటుపడగలుగుతున్నావు అనే ప్రశ్నకి సమాధానం లేదు కదా. ఇంకేమంటాడు తెలుసా? కాదు బ్రదరు, ఆ దేవుని మందిరికి రాకుండా ఎలాగా, దేవుని సన్నిధిలో ఉండకుండా ఎలాగా, దేవుని స్తుతించకుండా. ఏముండే మా ఆవిడ వాళ్ళు ప్రార్థన చేస్తుందండి. అసలు మా ఆవిడ కనుక ప్రార్థన చేస్తే నక్షత్రాలు విచిత్రంగా రాలిపోతాయండి. ఇక యమ పొగుడుతాడు కానీ ఈయన సంగతి చెప్పడు. అంటున్నారా? మా ఆవిడికి దర్శనాలు కూడా వస్తాయండి. అసలు మీరు విమానంలో పోయినట్టు దర్శనం వచ్చిందంటే మా ఆవిడికే నాకేస్తాడు టోపీ మళ్ళీ. ఈ కళ్ళబొల్లి మాటలు చెప్తాడే కానీ తను ఏ స్థితిలో ఉన్నాడు గుర్తించలేడు కదా. నేను చెప్పే ఈ ఫ్యామిలీ ఎలిజబెత్ జకర్యా అనే ఇద్దరిని గురించి మనం చదివితే వారు ఇద్దరు ఆధ్యాత్మికంగా లోటు లేని వాళ్ళు. ఆ లోటు లేదు. ఓ చిన్న మాట చెప్తాను. దేవుడు వారి యొక్క భక్తిని, వారి యొక్క యథార్థతని, వారి యొక్క నిర్దోషత్వాన్ని చూచి వారిని ఆశీర్వదించి వారిని ఫలింపచేస్తే చక్కటి గర్భఫలం కలిగింది. ఆ గర్భఫలం ఎలాంటి వాడు అనంటే పరిశుద్ధుడైన దేవుని మార్గములను సరళము చేయగలిగిన నీతిమంతునికి జన్మనిచ్చారండి. ఆ నిర్దోషులైన వారి ఇద్దరికీ కలిగిన సంతతి ఎలాంటి సంతతి? జోబు దొంగ కాదు, బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు కాదు, లేకపోతే లోకానుసారంగా లోకపు వ్యక్తుల్లాగా బ్రతికే వ్యక్తి కాదు. వారిద్దరు నిర్దోషులు, వారిద్దరి నిరపరాధులు. వారిద్దరికీ కలిగిన సంతతి పవిత్రుడు, నిష్కళంకుడు. ఇంకా చెప్పాలంటే స్త్రీలు కనిల వారిలో గనుడు, దేవుని చేత గణపరచబడిన వాడు, యేసయ్య మార్గములను సరళము చేసే ఒక సాధనానికి వారిద్దరు జన్మనిచ్చారండి. మీ సంతతి రాజ్యాలు ఏలాలనుకుంటే, మీ సంతతి శిఖరాలు ఎక్కాలనుకుంటే, మీ సంతతి ఒక కొండ మీద కట్టబడిన పట్టణం ఎలా ఉంటుందో అలా ఉండాలి అనుకుంటే మీరు నిర్దోషులై ఉండాలి, మీరు నిష్కళంకులై ఉండాలి, నిరపరాధులై ఉండాలి. భార్య భర్తల మధ్య ఉన్న ఆ అనుబంధం పవిత్రమై నిరపరాధులుగా నిలిచినప్పుడు వారిద్దరి మధ్య కలిగే ఫలం ఎలా ఉంటుందంటే దేవుని ప్రతినిధిగా అది కనిపిస్తుంది. నేను డేవిడ్ అలాగే నిసికా వీరిద్దరిని దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థిస్తూ ఆశిస్తున్నాను. వీరిని కూడా భావి భవిష్యత్తులో దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించి ఫలింప చేయాలని, చక్కటి బహుమానం దేవుని కొరకై నిలిచే ఒక ప్రతినిధిగా నిలవాలని, ఆ కుటుంబపు వ్యవస్థ అభివృద్ధి చెందుతూ ఫలిస్తూ పరిమళించాలని నేను మనసారా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. నా ప్రియమైన సహోదరులను మీరు ఆలోచించండి. భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉండాలి, ఏమై ఉండాలి, ఏమండి, ఎలా జీవించాలి? ఎఫెసీ పత్రికలో మీరు చదివిన వాక్యంలో మీరు చదువుంటారు. పురుషుడు తన భార్యను ప్రేమించాలంట. ఏమంట? ప్రేమించాలంట. ఎందుకు పురుషునికే చెప్పాడు ఆ మాట? అందరు నన్ను చూడండి. నీ భార్యను నీ శరీరము వలె ప్రేమించాలి అని పురుషునికి ఎందుకు చెప్పాడు? ప్రేమించుటలో పురుషునికి లోటు ఉంది గనుకయే ఆ లోటు సరిచేసుకోమని చెప్పాడు. ప్రేమించుటలో పురుషునికి లోటు ఉంది. మరి స్త్రీకి లేదా? లేదు కాబట్టి ఆమెకు చెప్పలేదు. ప్రేమించుటలో పురుషునికి లోటు ఉంది. నేను వివరించి చెప్పనా? ఈ రోజున ఎందుకు పురుషునికి ఆ లోటు ఉందంటే నిజమే, పూర్ణంగా ప్రేమించే ఆ ప్రేమ కొదువైపోయి ఈ రోజున డబ్బుకిచ్చే విలువ కూడా మనిషికి ఇవ్వట్లే. ఈరోజు పురుషులు ఏమనుకోవద్దండి, ఇట్లా అంటున్నానని.
డబ్బుకిచ్చే విలువ కూడా తన భాగస్వామికి ఇవ్వట్లేదండి. నేను నా కళ్ళారు చూశాను కనుక చెప్తున్నా. నేను ఆ ఉండవల్లి మందిరంలో ఉన్నప్పుడు ఒక తమ్ముడు నా దగ్గరకు వచ్చి, అన్నయ్య నేను పెళ్లి చూపులకి వెళ్తున్నాను, ప్రార్థన చేయించుకోబోదామని వచ్చాను అన్నాడు. సరేనని ప్రార్థన చేసి పంపించా. 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, ఏం జరిగిందో చెప్పడే. ఇక 4వ నెలలో నేనే అడిగాడిని, ఆరాధనకు వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి ముందుకు వస్తే, ఏ బాబు ఏంటి నువ్వు పెళ్లి చూపులకి వెళ్తానన్నావు కదా, ఏమైంది, దాని విషయం చెప్పవేంటి అని అడిగా. అంటే సిగ్గుపడిపోతున్నాడు. నేను అన్నాను, ఏమైంది చెప్పవా బాబు అట్లా అంటే, అంటాడు, అన్న అన్నీ సెట్ అయిపోయినాయి అన్న, ఆ ఫ్యామిలీ కూడా మంచి భక్తి కలిగిన ఫ్యామిలీ, ఆ అమ్మాయి కూడా చాలా భక్తి కలిగింది, అన్నీ సెట్ అయిపోయినాయి అన్న, ఒక్క దగ్గర ఆగిపోయింది అన్న అన్నాడు. అన్నీ సెట్ అయిపోయినప్పుడు ఒక్క దగ్గర ఎందుకు ఆగుతుంది? ఎందుకు ఆగుతుందండి? నేను అన్నాను, ఆ ఆగిపోయిన ఒక్క సంగతి ఏంటి అని అడిగా. అదే మా డాడీ ఏమో 20 అడుగుతున్నాడు, వాళ్ళేమో 15 ఇస్తాను అంటున్నారు. చూసారండి, వీళ్ళ డాడీ 20 అడుగుతున్నాడంట, వాళ్ళు 15 ఇస్తానన్నారంట, అందుచేత అక్కడ ఆగిపోయిందంట. అందుకే చెప్పింది వాక్యం, పురుషునికి డబ్బు ముఖ్యం కాదురా బాబు, ఆస్తులు ముఖ్యం కాదురా బాబు, నీ భాగస్వామిని ఉంచుకోవలసిన ఆ హృదయంలో డబ్బుని చేర్చుకోవద్దు, లోకాన్ని చేర్చుకోవద్దు, మరొక దానిని చేర్చుకోవద్దు. ప్రేమించుటలో నిన్ను నీవు ప్రేమించుకున్నట్లుగా నీ భార్యను నువ్వు ప్రేమించాలి. నేను అదే చెప్పా ఆ రోజున. రే తమ్ముడా, నువ్వు కాపురం చేసేది డబ్బుతోనా నీ భార్యతోనా? నా భార్యతోనే. మరి నీ భార్యతోగా కాపురం చేసేటప్పుడు ఈ డబ్బుతో ఏం పనిరా నీకో? అంటే వాళ్ళు మీరు 20 అడిగితే 20 ఇస్తే నీ భార్య, 20 ఇవ్వకపోతే నీ భార్య కాదా? చూసారండి, వీళ్ళు 20 అడిగారంట, 20 కనుక ఇస్తే ఆవిడే నా భార్య అంటాడంట. దాంట్లో ఒక్క 2000 3000 తగ్గినా కూడా ఆయన భార్య కాదంట. అంటే డబ్బుతో కొంటావా? డబ్బు ఆశ చూపిస్తావా? అంటే నీ ప్రేమలో నువ్వు ఎంత వెనుకబడి ఉన్నావో తెలుస్తుందా? అందుకే పురుషునికి చెప్పింది ఆ మాట, ఏమని? ప్రేమించడం నేర్చుకో, ప్రేమించడం నేర్చుకో. ఎలా? నీవు ఎలా ప్రేమించుకుంటావో అలాగూ నీ భార్యను ప్రేమించాలి. డేవిడ్కి నేను చెప్పేది అదే. నేను డేవిడ్ ఏందో మొక్కలో కళకళలాడిపోతున్నాడు ఈరోజు. చాలా కాలం నుంచి తెలుసు కానీ నాకు డేవిడ్ చిన్నపిల్లడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చిన్నపిల్లగాడు అంతే కదా, నిక్కర ఒకటి వేసుకుని నిక్కరగా 2010, నేను 2009లో ఇక్కడికి వచ్చాను. 2010లో ఈ మందిరం ప్రారంభించేటప్పుడు ఈ పిల్లలు ఈ డేవిడ్, తర్వాత మన ఎవరు నీతో సమాధానం కాదురా, మన టీచర్ అక్క కొడుకున్నాడు కాబట్టి పేరేం పేరు, రమా టీచర్ కొడుకురా, రాజేషు, తర్వాత ఈ డేవిడ్, చిన్న చిన్న పిల్లలు వీళ్ళు. ఇప్పుడు మా కళ్ళ ముందు వీళ్ళు ఒక కుటుంబీకులు అవుతున్నారంటే ఆ సంతోషం నిజంగా చెప్పలేనిది. నాకు చాలా సంతోషం, ఆనందం. మా కళ్ళ ముందు ఎదిగిన పిల్లలు ఈ రోజున ఒక స్థానానికి, ఒక స్థితికి వచ్చారంటే ఎంతైనా ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించడం తప్ప మరొకటి ఉండదు. చాలా సంతోషం అండి. ఇవి కాచుకొనవలసిన బాధ్యత కూడా ఉంటుంది. చాలా కాలం నుంచి తెలుసు, మరి ఎందుకు ఈరోజు కొత్తగా చూస్తుంటే ఏదో ముఖంలో ఒక 1000 ల్యాంప్ ఒకటి వెలుగుతున్నట్లుగా ఉంది. ఆనందం ఉంటుంది, ఆనందం సంతోషం ఉంటుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, డేవిడ్కి నీ శరీరాన్ని నువ్వు ఎలాగ ప్రేమించుకుంటావో, ఎప్పుడన్నా నువ్వు నీ చేతిని పట్టుకుని కొరుక్కున్నావా? కొరుక్కుడు. పోనీ ఎప్పుడన్నా బెల్ట్తో వీపు మీద కొట్టుకున్నావా? కొట్టుకో. ఈరోజు మీరంతా వస్తారని, లైట్లు ఎంత పెడతారని, మైకులన్నీ పెట్టి పెళ్లి చేస్తారని, ఏ సోపుతో గడిగాడో ముఖం కళకళ మెరిసిపోతున్నాడు. ఏం సోపు వేసి కడిగాడు నాకు తెలీదు, మీరు తర్వాత అడగండి, భోజనం తర్వాత చేస్తుర్లే. కానీ నేను సరదాగా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆయన శరీరం మీద అంత ప్రేమ ఉంటుంది కదా, అంతే ప్రేమ నీ భార్య మీద నువ్వు చూపించాలి. అది దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యం. అది
అర్థమవుతుందా? రెండవది, స్త్రీకి ఏం చెప్పాడు? నువ్వు లోబడాలమ్మా, లోబడాలి. ఎందుకు ఆమెకేం చెప్పాడు ఆ మాట? లోబడుటలో బలహీనురాలు స్త్రీ, అందుకే ఆమెకు చెప్పాడు. ప్రేమించుటలో బలహీనుడు పురుషుడు, అందుకే పురుషుడితో చెప్పాడు. ఆ లోటు తీర్చుకో అని చెప్పాడు. లోబడుటలో బలహీనురాలు స్త్రీ, అందుకే ఆమెకు చెప్పాడు నువ్వు లోబడాలి. చదవని వాడినే కదా, చదివేవాడికి ఎందుకు చెప్తావు? లోబడుటలో బలహీనురాలు కనుకయ్యే నువ్వు లోబడుటలో బలహీనురాలువి, కాస్త నువ్వు లోబడాలి అని ఆవిడతో చెప్పాడు. ప్రేమించుటలో నువ్వు బలహీనుడివి, నువ్వు ఆ లోటు తీర్చుకోవాలి, ప్రేమించాలని తనతో చెప్పాడు. కుటుంబ వ్యవస్థ కట్టబడాలంటే స్త్రీ లోబడాలి. ఎవరికి? లోకానికి, పాపానికి, శాపానికి కాదు. ఎవరికి? నీ శిరస్సుకి, నీ భర్తకి లోబడాలి. ఎందుకు లోబడాలి అంటే శిరస్సుకి శరీరం అమర్చినట్లు దేవుడు నిన్ను ఒక శిరస్సుకి అమర్చాడు. దేవుడు నిన్ను ఒక భర్తకి అంటు కట్టాడు. ఆయన ఎముకలో ఎముక నీవు కొత్తగా సృష్టించబడలేదు, నువ్వు వేరుగా సృష్టించబడలేదు, నీకు స్వయం ప్రకాశం ఇవ్వలేదు. ఆయన ఎముకలో ఎముక నిన్ను కూడా, స్త్రీని కూడా సపరేట్గా కనుక ఆయన సృష్టించుంటే నీతో నాకేంటయా పని? నేను ఎంటెక్, నువ్వు బీటెక్ అయితే నేను హైటెక్, నువ్వు హైటెక్ అయితే నేను తైతెక్. ఏంట్లో తక్కువ నేను, దేంట్లో తక్కువ? ఎందుకు లోబడాలి? ఏం అలా అనొచ్చు. ఏది? నువ్వు సపరేట్గా క్రొత్తగా కనుక సృష్టించబడి ఉంటే. లేదు లేదు లేదు, నువ్వు అట్లా స్త్రీ అట్లా సృష్టించబడలేదు. స్త్రీ పురుషునిలో నుండి సృష్టించబడింది, పురుషునిలో నుండి తీయబడింది, పురుషుని ప్రక్కటి ఎముకలలో నుంచి తీయబడింది. కనుక నీ ఎముక, నీవు ఒక శరీరంలో అవయవము గనుక ఆ శరీరానికి, ఆ శిరస్సుకి లోబడాలి. అప్పుడే అనురాగం పండుతుంది, ప్రేమ పుష్పిస్తుంది, జీవితం శిఖరాలలో నిలబడుతుంది. ఏం పేరు? నిసిక సహోదరికి కూడా చెప్పేది ఒకటే, కుటుంబం కట్టబడాలంటే, కుటుంబం కట్టబడుటకు స్త్రీ పాత్ర చాలా గొప్పదండి. ఒక కుటుంబం కట్టబడితే ఆ కట్టబడిన కుటుంబంలో స్త్రీ పాత్ర గొప్పది. ఒక కుటుంబం కుప్ప కూలిందంటే ఆ కుప్ప కూలిన కుటుంబానికి స్త్రీ పాత్ర గొప్పది. డైరెక్ట్ స్పీచ్లో నేను మాట్లాడాలంటే, కుటుంబం కట్టబడాలన్నా, కుప్ప కూల్చుకోవాలన్నా మహాతల్లులారా మీ చేతిలోనే ఉంది తల్లి. నిజం నేను చెప్పే మాట. నేను ఎన్నో కుటుంబాలతో నాకున్న పరిచయాన్ని బట్టి చెప్తున్నాను. కన్నీళ్లతో కుటుంబాన్ని కట్టుకొని, లేపుకొని, కుటుంబాన్ని స్వర్గసీమగా మలుచుకుని స్త్రీలు నాకు తెలుసండి. వసతి లేకపోయినా, పరిస్థితులు విపరీతంగా ఉన్నా, కష్టాలలో, దుఃఖాలలో, నిట్టూర్పులో నిలబడి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించి 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 కుటుంబాలను కట్టుకున్న స్త్రీలు నాకు తెలుసు. ఎన్ని వసతులున్నా, ఎన్ని సౌకర్యాలున్నా ఉపయోగించుకొనక కుటుంబాలను కుప్పకూల్చుకొని, కుటుంబాన్ని నరక కోపం చేసుకున్న స్త్రీలు కూడా నాకు తెలుసండి. గనుక నిసిక అలా దైవ జ్ఞానం కలిగినదై భర్తకు లోబడి వినయ విధేయతలతో కుటుంబపు వ్యవస్థను కట్టుకుంటూ తన ద్వారా అనేకులకు క్రీస్తు రూపాన్ని చూపించగలిగిన ఒక మాదిరి అయిన వ్యక్తిగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు కూడా ముగిస్తున్నాను. చాలా సమయం అయింది. వివాహ మహోత్సవం కనుక మీరు కూడా చాలా ఆతృతతో ఉంటారు. త్వరగా కానివ్వండి నాయన, 3 ముళ్ళు త్వరగా వేయించండి. చేయాల్సింది ఎంత త్వరగా చేస్తే మేము కూడా ఒక ముద్దు తినేసి వెళ్ళిపోదాం అనే పందాల్లో మీరు కూడా ఉంటారు అన్నంత మాత్రాన అలా చేయడానికి కుదరదు కదా. ఇది పరిశుద్ధ వివాహం. దేవుని వాక్యం, దేవుని నియమ నిబంధనలు, దేవుని పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది. ఓకే, ఆ పద్ధతి లేకుండా ఇప్పుడు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టామా, దీనిపైన ఇంకొక మందిరం ఉంది, అర్థమవుతుందా? ఈ మందిరం కింద ఇంత కన్స్ట్రక్షన్ నిలబడిందంటే దీనికి పునాది అంత గట్టిగా వేసాము. దీనికి పునాది అంత గట్టిగా వేసాం కనుక 3 స్టేర్లు లేపు కట్టాము. జీవితానికి కూడా అంతే. పునాది సరిగా పడకపోతే అది సరిగా కట్టి లేపబడదు, పునాది సరిగా పడాలి. అందుకే మొదటి దినాన్ని ఈ సందేశాన్ని అందిస్తూ, ఈ మాటలు ముగిస్తూ, వీరి యొక్క భావ్య భవిష్యత్తు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఫలభరితంగా ఉండాలని
ప్రార్థిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మీ బ్రతుకులలో కూడా శ్రేష్టమైన ఈవులు కావాలి, శ్రేష్టమైన బ్రతుకు బ్రతకాలి, మీ బ్రతుకు స్వర్గసీమగా మారాలి అని అనుకుంటే యేసుక్రీస్తు రక్తంతో కడగబడడానికి ముందుకు రండి. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించండి. యేసుక్రీస్తుని అంగీకరించడం మతం కాదు, యేసుక్రీస్తుని అంగీకరించడం కులం కాదు. యేసుక్రీస్తులో కులం లేదు, మతం లేదు. క్రైస్తవ్యానికి, కులానికి, మతానికి సంబంధం లేదు. యేసుక్రీస్తుని నమ్మితే రక్షణ కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుతుంది, మేలు కలుగుతుంది, పరలోక రాజ్య ప్రాప్తి కలుగుతుంది. అందుకే యేసయ్య ఆయన దినమెల్ల చేతులు చాచి ఉన్నాడు. మీరు పరుగులు తీసి ఆయన రెక్కల నీడకి రాగలిగితే ఆయన రెక్కల నీడలో ఉన్న సురక్షితం మీకు, మీ కుటుంబాలకి కలుగుతుందని నేను తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అలాగే తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత దైవజనులు స్టాలిన్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వీరి దగ్గర నిబంధనలు చేయించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తారు. అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూయాలి. ఆశ్చర్యకరుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. ఇదిగో ఈ బిడ్డల్ని మీ చేతులకు సమర్పిస్తూ కూడి వచ్చిన ప్రజావాహినిని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాను. ఈ వేడుకలో పాలు పొందిన ఒక్కొక్కరిని, వారి కుటుంబాలని ఆశీర్వదించండి. మీ నిత్య సంకల్పం సంపూర్తి చేయండి. వీరిద్దరి మధ్య నూతనంగా జతపరచబడడానికి సిద్ధంగా ఉన్న ఈ బిడ్డల మధ్య అనురాగం, ప్రేమ, ఆప్యాయతలు నిలిచి నైనా మీ ఆత్మ బంధము చేత బంధించబడుటకు సహాయం చేయమని, మీరు చేసినటువంటి గొప్ప కార్యాల కొరకై నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ మంచి శుభ సమయాన్ని అనుగ్రహించినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తూ చాలిన కృపచేత మీ బిడ్డలను నింపమని, జరగవలసిన కార్యక్రమంలో కూడా నీ సన్నిధి తోడుగా ఉంచమని ఘనుడా మీ పాదపద్మానికి అప్పగిస్తూ, ఇరు కుటుంబాల వారికి సంతోషం, ఇరు కుటుంబాల వారికి ఆనందం, ఇరు కుటుంబాల వారికి ఉత్సాహం కలుగునట్లుగా వీరి భావి భవిష్యత్తు ఉండేటట్లు కృప చూపించమని ఘనుడా మీ నిండైన సన్నిధి, మీ దృష్టి మీ బిడ్డల మీద సాలించి ఘనపరచమని యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ కార్యక్రమాన్ని మరి రిజిస్ట్రార్ ఈ అనుమతి కలిగిన ప్రభుత్వం వారి యొక్క అనుమతి కలిగినటువంటి దైవజనులు మన మధ్య ఉన్నారు. వారు ఈ నిబంధనల్ని ఇవన్నీ దగ్గరుండి చేయిస్తారు. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. మంచి మాటలు ఆలకిస్తూ వచ్చాం. మరి పెళ్లి కుమారునిగా డేవిడ్, పెళ్లి కుమార్తెగా నిసిక చక్కగా వేదికను అలంకరించి ఉన్నారు. మరి వారి కుటుంబ దాంపత్య జీవితానికి కావలసినటువంటి ఆనిముత్యం లాంటి చక్కటి మాటల్ని దైవదాసుల నోట పరిశుద్ధాత్ముడు తేటగా మాట్లాడుతూ వచ్చారు. మరి ఈ సమయంలో చిన్న ప్రకటన చేయబడుతూ ఉంది. అందరూ శ్రద్ధగా ఆ విషయాలు మీరు ఆలకించి సమ్మతిని తెలియపరచగలరని కోరుకుంటూ ఉన్నాం. ప్రకటన: విజయవాడ పడమట డొంక రోడ్డు వాస్తవ్యులు కర్రి సూర్యారావు ప్రేమగార్ల కుమారుడు కర్రి డేవిడ్కి విజయవాడ యనమల కుదురు ఇందిరానగర్ వాస్తవ్యులు ఉచ్చుల సువార్తరాజు కుమారి గార్ల కుమార్తె ఉచ్చుల నిసికానిచ్చి వివాహం జరిపించాలని పెద్దలు, దైవజనులు ప్రార్థనాపూర్వకంగా ఈ వివాహ కార్యక్రమాన్ని దైవ సంకల్పం చొప్పున నిర్ణయించారు. వీరిద్దరికీ పెళ్లి జరిపించబడకూడదు అని తగిన హేతుబద్ధమైన కారణాలు ఏమైనా ఉంటే ఇప్పుడే ఆ విషయాలు మీరు మాకు ఆధారాలతో సహా చూపిస్తే, మీరు చూపించిన ఆధారాలు వాస్తవమైతే వివాహం అనేది చేయకుండా ఆపివేయబడుతుంది. రెండవసారి వీరిద్దరికీ పెళ్లి జరిపించబడకూడదని తగిన కారణాలు ఏమైనా ఆధారాలు ఉంటే ఇప్పుడే ఆ విషయాలు మీరు మాకు తెలియపరిచినట్లయితే వివాహం అనేది జరిపించకుండా రద్దు చేయబడుతుంది. మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. మౌనం అర్ధాంగీకారం అంటారు పెద్దలు. ప్రశ్న మారుస్తూ ఉన్నాం. డేవిడ్, నిసిక వీరిద్దరికీ పెళ్లి జరిపించడం మాకు ఇష్టము అన్నవారు తెలియపరచాలి. వీరిరువురికి పెళ్లి జరిపించడం ఇష్టము అన్నవాళ్ళు కుడి చేతిని పైకెత్తి మీ సమ్మతిని
సగం చెయ్యెత్తితే సగమే ఇష్టమని భావన. సాతుని కుడి చెయ్యెత్తి సమ్మతిని తెలియపరచాలి. ఇద్దరు లేచి నిలబడతారు. బైబిల్కి పెట్టి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. హృదయపూర్వకంగా ఇష్టమే కదయ్యా? హృదయపూర్వకంగా ఇష్టమే. కుడి చేయి పైకి ఎత్తి చూయించు. నిసికా, నీ ప్రక్కనున్న బ్రహ్మచారి డేవిడ్ని నీ పెళ్లి భర్తగా చేసుకొని తనతో జీవితకాలం అంతా కాపురం చేసేదానికి అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. హృదయపూర్వకంగా ఇష్టమే కదమ్మా? హృదయపూర్వకంగా ఇష్టమే. ఓకే, కుడి చేయి పైకి ఎత్తి సమ్మతిని తెలియపరచు. నా పేరు ప్రేమ. ప్రేమ గారు, పెళ్లి కుమారుడు మీకేమవుతారు? కుమారుడు. మీ కుమారుడు డేవిడ్కి నిసికాతో వివాహం జరిపించి వారిద్దరూ భార్యాభర్తలుగా ఉండి నిసికాని మీ ఇంటి కోడలుగా చేసుకునే దానికి ఇష్టపడి చేతులు కలుపుతారా? కలుపుతాం. ఇష్టమే అమ్మా, చేతులు కలుపుతారు. ఓకే, ఏమండి మీ పేరు? సువార్తరాజు. సువార్తరాజు గారు. అమ్మా మీ పేరు? పేరు కుమారి. అమ్మా కుమారి. కుమారి, మంచిది. పెళ్లి కుమార్తె మీకు ఏమవుతుందండి? నా కూతురు. మీ కుమార్తె నిసికాని డేవిడ్కి ఇచ్చి పెళ్లి జరిపించి వారిద్దరు భార్యాభర్తలుగా ఉండి డేవిడ్ని మీ ఇంటి అల్లుడుగా చేసుకునే దానికి ఇష్టపడి చేతులు కలుపుతారా? ఇష్టపడి చేతులు. ఓకే, సంతోషం. యోగ్యునుగా నిలవబెట్టాడు. ఇప్పుడు తిన్నగా ఆ మేలు ముసుగు తొలగిస్తూ ఉండగా అందరూ కూడా సంతోషంగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరిచారు. నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించే ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేయగా నీవు నా దానవైతివి. డేవిడ్ అనే పెండ్లి కుమారుడైన నేను నిసికా అనే పెండ్లి కుమార్తె అయిన నిన్ను నా పెండ్లి భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని సంతోషమందును దుఃఖమందును వ్యాధి బాధయందును ఆరోగ్యమందును మేలుకైనను కీడుకైనను నిన్ను విడవక వేరొక నొల్లక నీకు మాత్రమే భర్తనై నిన్ను పోషించి సంరక్షించి కాపాడుతానని దేవుని ఎదుట దేవదూతల ఎదుట దైవజనుల ఎదుట మన బంధుమిత్రులందరి ఎదుట ఈ రీతిగా జరిపింతునని నీతో ప్రమాణం చేయుచున్నాను. ఎవరితో ప్రమాణం చేస్తున్నావు? నిసికాతో ప్రమాణం చేయుచున్నాను. నేను చెప్పాను చెప్తున్నారా? మనస్ఫూర్తిగా చెప్తున్నారా? మనస్ఫూర్తిగా చెప్తాను. చప్పట్లు కొడదాం సంతోషంగా. పెళ్లి కుమార్తె అయిన నేను డేవిడ్ అనే పెళ్లి కుమారుడైన నిన్ను నా పెళ్లి భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని సంతోషమందును దుఃఖమందును లేమి కలిమియందును వ్యాధి బాధయందును ఆరోగ్యమందును నిన్ను విడువక అన్ని విషయములలో నీకు లోబడి విధేయురాలనై ఉండునని దేవుని ఎదుట దేవదూతల ఎదుట దైవజనుల ఎదుట మన బంధుమిత్రుల ఎదుట ఈ రీతిగా జరిపించునని దేవీడైన నీతో ప్రమాణం చేయుచున్నాను. చప్పట్లు కొడదాం సంతోషంగా చెప్దాం ఆమేన్. మంచిది.
వేసి ఆమెను సన్మానిస్తారు. ఆ తర్వాత నిసిక తన యజమానుడైన డేవిడ్ మెడలో పూలదండ వేసి సన్మానిస్తారు. నీతో నా జీవితం ఆకాశమందు ఆశీర్వదించితి అభాగ్యులమైన మేమని కనికరింపబడితిమి. ఆరాధన 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 స్తుతి అలాగే తలలో వచ్చి వందనాలు చెల్లిస్తున్నాను. జగత్తుకి పునాది వేయబడక మునిపే మీ బిడ్డల్ని రీతిగా మీరు నిర్ణయించినందుకు నీకు స్తోత్రాలు. మీ గొప్ప ఘనకార్యాలు మా కళతో చూసే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు స్తుతి చెల్లిస్తున్నాను. ఈ వివాహ వేడుకని ఆరంభం మొదలుకొని ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించారు, దీవెనకరంగా జరిగించారు. నా తండ్రి, సమస్తము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండేటట్లు ఆత్మీయ అంతరిక్షాన్ని మీరు కలిగించారు. ఇదిగో మీ బిడ్డలు మీ చేతులు సమర్పిస్తున్నాను. యవనస్తులైన మీ బిడ్డలకి మీరు కంచె వేసి కాపాడండి. లోకపు మాలిని అంటకూడనట్లుగా భద్రపరచండి. ఇదిగో ఇది మొదలుకొని భార్య భర్తలుగా కుటుంబ
కుటుంబీకులుగా నిలిచి ఫలించి వర్ధిల్లి వికసించి పరిమళించి మీ కొరకై సాక్షులుగా పత్రికలుగా ఉండడానికి కృప చూపించమని వేడుకొనుచున్నాను. మీ బలమైన శక్తిని మీ బిడ్డలకు అనుగ్రహించండి, మీరు అభిషేకించండి, వరములు ఫలములు కలిగి ప్రకాశించడానికి సహాయం చేయండి. సంఘములో స్తంభాలుగాను, సమాజానికి వింతగాను, మీ సిలువకు సాక్షిగాను, మీ ప్రేమకు ప్రతినిధులుగాను మీ బిడ్డలు నివసించినట్లుగా సహాయం చేయండి. నాయన డేవిడ్ని నిసికని మీ చేతులు సమర్పిస్తున్నాను. విసుకగా మీ బిడ్డలు మీ చేతులు పట్టుకొని ఓర్పుతో, నేర్పుతో, సహనంతో, సంతోషంతో సాగి వెళ్ళడానికి కృప చూపించండి. అన్ని విషయాలలో మీరు వెన్నుతట్టి నడిపించే నాయకునిగా మీరు ఉండండి. తల్లిగా తండ్రిగా మీరు ప్రత్యక్షమవ్వండి. నాయన మీ బిడ్డలు ఆశీర్వదించబడిన వారై అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు మీరు కృప చూపించమని ఈ వివాహ వేడుకకు కూడి వచ్చిన ఒక్కొక్కరిని కూడా ఆశీర్వదించి, దీవించి, గణపరిచి, గొప్ప చేసి నా తండ్రి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకొనమని, మరి ముఖ్యంగా ఈ వివాహ కార్యక్రమం అంతటిని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా మీరే మహిమను పొందుకొనమని మీకే స్తుతి చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం వధూవరులకును ఈ వివాహ కార్యక్రమంలో పాలు పొందిన ఒక్కొక్కరికి, అలాగే కూడి వచ్చిన దైవజనులందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. అమరమైన నీ చరితం, విమలమైన నీ రుధిరం, ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము.
అమరమైన నీ చరితం, విమలమైన నీ రుధిరం, ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము. ఇన్నాళ్ళుగా నన్ను స్నేహిల్చి ఇంతగా ఫలింపచేసితివి. ఈశ్వర సంపదనంతటితో అభినయించినే పాడెదను. ఉండలేను, బ్రతుకలేను నీ తోడు లేకుండా, నీ నీడ లేకుండా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. కమ్మనైన నీ ఉపదేశము విజయమిచ్చే శోధనలో, ఖడ్గము కంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చే నా శ్రమలో. కమ్మనైన నీ ఉపదేశము విజయమిచ్చే శోధనలో, ఖడ్గము కంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చే నా శ్రమలో. కరువు సీమలో సిరులు లిఖించెను నీ వాక్య ప్రవాహము, గగనము చీల్చి మోపైన దీవెన వర్షము కురిపిల్చితివి. ఘనమైన నీ కార్యములు వివరింపనాతరమా, వర్ణింపనాతరమా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీ